ఒక షిప్ 20,000 కిలోమీటర్ల ప్రయాణాన్ని కొన్ని గంటల్లోనే ముగిస్తే ఇదే పనామా కెనాల్ ప్రపంచాన్ని మార్చిన మార్గం. దీనిని నిర్మించడానికి 1880లో ఫ్రాన్స్ ప్రయత్నించింది, కానీ కొన్ని కారణాల వల్ల విఫలమైంది. ఆ తర్వాత 1904లో అమెరికా ప్రారంభించి 1914లో పూర్తి చేసింది. ఇది లాక్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. నీటితో షిప్ను పైకి ఎత్తి ఘాటున్ సరస్సు మీదుగా తీసుకెళ్లి మళ్ళీ కిందకు దించుతుంది. ఈ కాలువ వల్ల ప్రపంచ వ్యాపారం వేగవంతంగా మారింది. షిప్ తక్కువ ప్రయాణంతో గమ్యాన్ని చేరుతుంది. అందువల్ల ఫ్యూయల్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, కంపెనీకి భారీ ఖర్చులు తగ్గుతాయి. దీని పొడవు మొత్తంగా 82 కిలోమీటర్లు. ఒక షిప్ 8 నుంచి 10 గంటల్లో పసిఫిక్ మహాసముద్రం నుంచి కరేబియన్ మహాసముద్రం చేరుతుంది. రోజుకి 30 నుంచి 40 షిప్పులు దీని ద్వారా ప్రయాణిస్తూ ఉంటాయి. అసలు పనామా క్రూ ఎలా వస్తారు, వాళ్ళ పని ఏంటి, షిప్ క్రూ ఏం చేస్తారు, గేట్స్ ఎలా ఓపెన్ అవుతాయి, వాటర్ని ఎలా ఫిల్ చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫాలో ఫర్ మోర్ వీడియోస్ డెక్కన్ డైరీస్.